So I have stage fear actually. So for the reason of the film, I have to talk here. Srujan, I know him very well from very long time, and when he come up with an idea of this film, I thought of supporting his idea to make it as a movie. So for that, నేను co-producer గా స్టార్ట్ చేశాను. సో ఇక్కడ సో హలో, ఇది వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది. అదే, సో సృజన్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు ప్రొడ్యూస్ చేయాలని అనిపించింది. స్టోరీ బాగా నచ్చేసి, సో మన దాంట్లో కాస్టింగ్ మన గీత్ షైని, షీ హాజ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ ప్యాషన్ టు డూ ఇట్. సో అది నచ్చి వి థాట్ ఆఫ్ supporting this movie. And I can't speak much, but Madhushalini garu has supported a lot to make this, to reach for more audience. So thanks a lot for her actually. So that's all for now. Thank you Andy, thank you so much. And ఇప్పుడు ఎడిటర్ నరేష్ గారిని థ్యాంక్స్ అండి. ముందుగా మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్. కొంచెం బ్యాడ్ వెదర్ అయినా అందరూ ఓపిక చేసుకుని వచ్చారు. అండ్ మా స్పెషల్ గెస్ట్ ప్రవీణ్ గారికి వెరీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ మధుశాలిని గారికి, అంటే ఒక మంచి కంటెంట్ ఉన్న కథ యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంతమంది ఆడియన్స్కి ప్రజెంట్ చేయడం అనేది యాక్చువల్లీ అంటే టీమ్కి ఇంపార్టెంటే, అట్ ది సేమ్ టైం నాకు చాలా, అంటే నేను అదృష్టంగా అనుకుంటున్నాను. అంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు ఎస్టాబ్లిష్ అయింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ మ్యామ్. అండ్ తర్వాత మా ప్రొడ్యూసర్స్, కో ప్రొడ్యూసర్స్ గారికి అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఆయన అంటే మీ అందరికీ ఆమిర్ ఖాన్ గారు పర్ఫెక్షనిస్ట్ అని తెలుసు, ఆయనకి మించి అనమాట. సో ఆయన చాలా మంచి విజన్ తోటి ఎక్కడ కాంప్రమైజ్ గారండి క్వాలిటీకి. సో ఎంత బాగా వచ్చి అందరూ సాటిస్ఫాక్టరీగా ఉన్నా ఇంకా దాన్ని పుష్ చేద్దామని మా అందరి లిమిట్స్ని పుష్ చేసి చాలా మంచి కంటెంట్ వచ్చేలా చేశారు యాక్చువల్లీ. సో అగైన్ థ్యాంక్స్ అండి. అంటే నన్ను ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అగైన్. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే ఇంకా ఆవిడ గురించి చెప్పనక్కర్లేదు, నేను చెప్పిన పెద్ద, అంటే మీరే చూస్తున్నారు కాబట్టి ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. అండ్ నాకు ఈ ప్రాజెక్ట్ నుంచి చాలా మంచి మ్యూజిషియన్స్, టెక్నీషియన్స్, సింగర్స్ తోటి పనిచేసే అవకాశం వచ్చిందనమాట. సో నేనైతే చాలా విపరీతంగా ఎంజాయ్ చేసి నా 100% ఇచ్చాను. మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నానండి. అండ్ మా టెక్నీషియన్స్కి కూడా అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈవెంట్ అండి. సృజన్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, అంటే లైక్ మేము వైజాగ్లో ఉన్నప్పుడు కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళని. సో ఐ రియలీ లైక్ పుష్పక్ విమానం, తన ఫస్ట్ ఫిలిం. సో నాకు ఈ టీజర్స్ చూస్తున్నప్పుడు నాకు చాలా మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. అంటే చాలా ఇన్నోసెంట్ లవ్ స్టోరీ, ఒక ఊరిలో లవ్ స్టోరీ. చాలా రోజులు అయింది కదా ఊర్లో లవ్ స్టోరీ చూసి అనిపించింది నాకు. అంటే ఇట్స్ బీన్ మన తెలుగు ఇండస్ట్రీలో నేను లాస్ట్ టైం చూస్తుంది ఉయ్యాల జంపాలనుకుంటా. సో నాకు చాలా మంచి రియలిస్టిక్గా యాక్టర్స్ చాలా న్యాచురల్గా చేశారు. అంటే నాకు అప్పుడు టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ శారీలు అమ్మడం చాలా 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 బాగా అనిపించింది. దట్ వాజ్ సో క్యూట్. సో అదే వెరీ, అంటే సృజన్ లైక్ కంగ్రాట్స్ ఫర్, అంటే నాకు ప్రొడ్యూసర్ కూడా నువ్వే అని తెలిసింది. అంటే ఐ నో ఒక ఇలాంటి సినిమాని పులప్ చేయడానికి చాలా కష్టం అండి. అంటే ఒక ఐడియా ఉంటుంది, ఒక సపోర్ట్, అంత పెద్ద సపోర్ట్ దొరకదు. సో తనకు తానే ప్రొడ్యూస్ చేసుకొని, తనకు తనే రైటింగ్ రాసుకొని, తనకు తనే డైరెక్షన్, తనకు తన యాక్టర్స్ని పెట్టుకొని, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఫైనల్లీ ఇమీడియట్గా రిలీజ్ దొరికింది దానికి. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మధుశాలిని గారు ఫర్ ఎంకరేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో ఇలాంటి ఫిల్మ్స్ రావాలి అంటే డెఫినెట్లీ చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తున్నాయి నాకు. సో ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా. సో ఓటీటీ వరకు వెయిట్ చేయకండి. సో ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, మధుశాలిని గారికి, ప్రవీణ్ గారికి అందరికీ నమస్కారాలు. ఈ సినిమా నిర్మాణం నుంచి నేను దాదాపు ముగింపు వరకు చూశాను.
నేను చెప్పదలుచుకున్న 2 విషయాలు ఏంటంటే, ప్రవీణ్ గారు ఇందాల అన్నారు, పల్లెల్లో ప్రేమ, పల్లె యువతీ యువకులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అన్నది దాదాపుగా ఒక 40 ఏళ్ళ నుంచి ఏ సినిమాలో మనం చూడలేదు. పట్నంలో ప్రేమించుకోవడం, యాసిడ్లు పోసుకోవడం తప్ప. ఇది నేచురల్గా ఒక యువతీ యువకులు పల్లెల్లో చదువుకొని ఉపాధి వెతుక్కుంటూనే ఉపాధి మార్గంలోనే ప్రేమపడి చివరికి ఏమవుద్ది అన్నది ముఖ్యంగా అది ఒక అంశం. రెండోది, తెలుగు సినిమాలో కళింగాంధ్ర వైపు శ్రీకాకుళం, విశాఖపట్నం, అరకు వరకు వచ్చారే తప్ప అది దాటి రాలేదు. చాలా అందమైన ప్రదేశాలు, ఆకుపచ్చని ప్రదేశాలు ఈ సినిమాలో చూస్తాం. ఒక నేటివ్ డైలాగులు ఈ సినిమాలో కళింగాంధ్రలు మాట్లాడుకునే ఇందులో చూసాను ఇందాల, గొప్ప గేర దీనికి అని. అంటే ఎక్స్ట్రా మాట్లాడితే గొప్ప గేర్రా నీకని అంటారు. ఈ సజీవమైన కళింగాంధ్ర భాషను కూడా ఈ సినిమాలో చూపించారు, పాత్రలు చూపించారు, గొప్పగా నటించారు. ఇంకొక విషయం ఏమంటే, ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలం 3 కాలాలు కూడా ఈ నటులు ఈ సినిమాని తీసి చాలా కష్టపడ్డారు. తప్పకుండా అందరూ ఈ సినిమాని చూసి ఇటువంటి సినిమా తీసిన నిర్మాతల్ని, దర్శకుల్ని ప్రోత్సహించి మరింత మంచి ఆరోగ్యకరమైన సినిమాలకి మీ ప్రేక్షకులు సహకరిస్తారని అందరికీ నమస్కరిస్తున్నాను. అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేసి అండ్ ఒక పాటను కూడా రాసినటువంటి మా సృజన్ గారు పుష్పక విమానం తర్వాత ఇప్పుడు కన్యాకుమారి అంటూ పలకరించబోతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని కోరుకున్నా. ఇది కన్యాకుమారి నాకు దర్శకుడిగా 2వ చిత్రం, ప్రొడ్యూసర్గా రాడికల్ పిక్చర్స్లో ఇది నా మొదటి చిత్రం. నా మొదటి సినిమా ప్రొడ్యూస్ చేసిన పుష్పక విమానం, నా గాడ్ ఫాదర్ గోవర్ధన్ దేవరకొండ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అలానే మా విజయ్ దేవరకొండకి, వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నా. దాని తర్వాత కన్యాకుమారి విషయానికి వచ్చేసరికి, కన్యాకుమారి ఫిల్మ్ రిలేటెడ్గా ఒక మాట చెప్దాం అనుకున్నా. ఈ ఫిల్మ్ ఎలాంటిది అంటే, మనకి పంట పొలాల్లో గట్ల మీద పుట్టే ఒక చిన్న గడ్డి పువ్వులు ఉంటాయి కదా, వైల్డ్ ఫ్లవర్ అంటాం, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. ఎందుకు అన్నాను అన్నది మీకు చెప్తా. ఇది బేస్ ఎక్కడ అంటే, కన్యాకుమారికి కరోనా టైంలో లాక్డౌన్లో శ్రీకాకుళంలో ఒక ఊర్లో ఉండిపోయాను నేను. ఆ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి రోడ్డు మీద బ్యాగ్ వేసుకుని ఉదయానికే శ్రీకాకుళం నడుచుకుంటూ వెళ్ళేది. రోజు చూసేవాడిని ఆ అమ్మాయిని. ఒకసారి ఆ అమ్మాయిని దాటి అలా ముందుకెళ్తుండగా ఒక చెట్టు కింద, మర్రి చెట్టు కింద పొలం నుంచి పనులు చేసుకుంటూ వచ్చి కుర్రోళ్ళు కూర్చొని జోక్స్ వేసుకుంటున్నారు. నాకు ఆ విజువల్ చాలా బాగా అనిపించింది. కుర్రోళ్ళు ఏమో పొలం పనులు చేసుకుని చెట్టు కింద మాట్లాడుకుంటున్నారు, అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటా సిటీకి జాబ్కి వెళ్తుంది. అది నాకు మైండ్లో పడిపోయింది. అది ఈ మనుషులతోటి ఇక్కడే సినిమా చేయాలని అనుకున్నాను. తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. ఈ పుష్పక విమానం పనుల్లో పడిపోయాను, కానీ మనసు ఆ కథ మీదకి వెళ్తూ ఉంది. కాకపోతే ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలంటే కొత్త యాక్టర్స్ కావాలి, కథలో ఒదిగిపోయే నటులు ఉండాలి. కొత్తలతో సినిమా చేస్తే పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు, మన మీడియాకి తెలుసు, ఫిల్మ్ రిలేటెడ్ అందరికీ తెలుసు. నువ్వు ఫెయిల్ అయిపోతావు, రిలీజ్ అవ్వదు, మనీ, ఆల్ దీస్ ఆర్ ఛాలెంజెస్. ఎందుకో మరి నాకు మనసుకి ఇదే చేయాలనిపించింది. ఏమైతే అయింది, ఇది చేయాలనుకున్నా. కాకపోతే ఇందులో నాకు ఛాలెంజ్ ఏంటంటే, ఇందులో హీరో పాత్ర మీరు టీజర్ చూసుంటారు, అందులో రైతు. కథకు అనుసారంగా నేను డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ షూట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు మనం చూస్తే వర్షాకాలంలో భూమి అంతా గ్రీన్గా పచ్చగా ఉంటుంది, ఎండాకాలంలో బ్రౌన్గా ఉంటుంది. జాన్ ఏరియా టైంలో ఆ ఏరియాలో కొద్దిగా ఇల్లోయిష్గా ఉంటుంది. అవి క్యాచ్ చేద్దాం అనుకున్నా. అది చూపించాలన్నా ఒక 1.5 year టైం పడుతుంది. ఇది అర్థం చేసుకునే ప్రొడ్యూసర్స్ ఎవరుంటారో, మనం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, ఇది నేనే చేయాలని డిసైడ్ అయ్యాను. బట్ నేనే చేయాలి అని అంటే మెయిన్గా మనీ ఉండాలి. సో ఇంటెన్షన్ ఉంది కానీ మనీ లేదు. కొద్దిగా నా దగ్గర ఉన్న డబ్బులు, ఇంట్లో ఉన్న డబ్బులతో శ్రీకాకుళం వెళ్ళిపోయి దారిలో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర దిగి నీదే భారం అని వెళ్ళిపోయాను.
ఫస్ట్ స్కెడ్యూల్లోనే ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. అక్కడ టోటల్గా ఏం చేసామంటే ఒక 4-5 ఇల్లులు తీసుకొని టోటల్ క్యాస్ట్ అండ్ క్రూ అక్కడే ఉండిపోయాము. ఒక 8-9 months అక్కడే ఉండిపోయాము. మళ్ళీ వెళ్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూసిన టీజర్లో చూసిన గీత్ సాయిని మాట్లాడే విధానం కానీ తను ఎక్కడి నుంచి పట్టిందంటే వాళ్ళకి సీన్స్ని ప్రాక్టీస్ చేయించలేదు. వాళ్ళకి ఆ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు, అది రియల్ లైఫ్లో శ్రీకాకుళంలో చూసి తను పట్టుకొని చేసింది. సో అంత గ్రౌండ్ వర్క్ చేసాము. హీరో చేసిన పాత్ర రైతు, వాడికి మా ఊరు తీసుకెళ్ళి లుంగీను టవల్ అన్నీ ఇచ్చేసి ఒక పారిచ్చి ఒరిజినల్ రైతులతో పొలంకి వెళ్ళి పని చేయించేవాడిని. వాళ్ళతో వెళ్ళిపోని వాడు వాళ్ళతోనే వెళ్ళి వచ్చేవాడు. సో దట్ ఈస్ హౌ వి మేడ్ ఇట్. అందుకే నేను బేసిక్గా ఫిల్మ్ మేకింగ్లో మనం స్క్రిప్ట్ రాస్తాము, తర్వాత ఎక్కడో ఒక రూమ్లో ఉండి స్క్రిప్ట్ రాస్తాము, తర్వాత ఎక్కడికి వెళ్ళి షూట్ చేస్తాము. నాకెందుకో ఇది ఒక రూమ్లో ఉండి స్క్రిప్ట్ రాయాలనిపించలేదు. ఆ రియల్ లొకేషన్స్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మనుషులతోని వీళ్ళని కూడా అక్కడికే తీసుకెళ్ళిపోయి ఆ ప్రాసెస్లో తయారు చేసిన ఫిల్మ్ ఇది కన్యాకుమారి. ఒక సినిమా తీసేటప్పుడు అవి ఇప్పుడు పల్లెటూరులో ఏమనే వాళ్ళంటే మళ్ళీ ఎందుకు రావస్తున్నాడు వీడు అన్నట్టు అనేవాళ్ళు. సేమ్ ఊరు షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని. ఫస్ట్ డే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, సెకండ్ డే ఎవరా వీడు మళ్ళీ వస్తున్నాడని. థర్డ్ డే అయితే అంటే థర్డ్ టైం ఫోర్త్ టైం వెళ్తూనే ఉండేవాళ్ళం. అది ఆ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ని కానీ ఆ కష్టాలను కానీ అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఒకటే ఇంటెన్షన్ పెట్టుకున్నాను, రేపు లేదు ఇంకొక సినిమా కూడా చేయను, ఇది కొత్త యాక్టర్స్తో చేస్తా, అది రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, బట్ ఈ ఒక్క సినిమా అయితే చేస్తా, అది 10 మందికి చూపించినా చాలు, వాళ్ళకి నచ్చినా చాలు అని. సినిమా చేయకముందు గోల్డ్ చైన్ ఊరాలు అన్నీ ఉండేవి, ఇప్పుడు ఏం లేవు. మా నాన్నగారు బ్యాంక్లో పనిచేసేవాళ్ళు, అతను రిటైర్ అయిపోయారు. ఇప్పుడు లోన్స్ ఆల్మోస్ట్ బ్యాంక్ లోన్స్ మీద చేసినవి. సో ఒకే ఒక వైట్ హెయిర్ ఒక చిన్నది ఉండేది స్ట్రాండ్ ఇప్పుడు. సో దట్ ఈస్ హౌ వి మేడ్ ఇట్. ఇక్కడ గీత్ సాయిని లేకపోతే యాక్చువల్లీ ఈ ఫిల్మ్ ఇంపాసిబుల్ టు డూ ఇట్ అనమాట. అమ్మాయికి క్యారవాన్ లేదు. అక్కడ ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఎవరితోనో మాట్లాడి పరిచయం చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేది. వాళ్ళ ఇంట్లోనే మేకప్ కానీ ఇవన్నీ. అసలు మళ్ళీ యాక్టింగ్ చేసేది, ప్రొడక్షన్ ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తుంది. నేను డైరెక్టరు, ప్రొడ్యూసరు అన్నీ. ఒక 5గురు టీం మేము. నాకు 2 ఏడీస్, వంశీ, శేఖర్, గోపి, మదన్. ఏడీస్ వాళ్ళే, ప్రొడక్షన్ టీం వాళ్ళే, ప్రొడ్యూసర్స్ వాళ్ళే, ఎగ్జిక్యూటివ్ వాళ్ళే, ఎవ్రీబడి 5గురమే సినిమా చేసాము గీత్ సాయినితో. సో ఇలాంటి ఫిల్మ్ అందుకే వైల్డ్ ఫ్లవర్ అన్న శ్రీకాకుళంలో ఎక్కడో చేసాము ఈ ఫిల్మ్ని. అలాంటి ఆ వైల్డ్ ఫ్లవర్, ఆ న్యాచురల్ ఫిల్మ్ని జనాల ముందుకి తేవాలి అని అంటే, అసలు నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా చెప్పాను కదా, నేను ఇది రిలీజ్ చేయలేను, అసలు దీన్ని ముందుకు తీసుకెళ్తానా లేదనేది నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి ఫిల్మ్ అయిపోయిన తర్వాత, ఫిల్మ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 100-150 మెంబర్స్ చూపించాను నేను నార్మల్ ఆడియన్స్కి. వాళ్ళ రియాక్షన్స్ చూసిన తర్వాత ఒక కొంత సాటిస్ఫాక్షన్, హ్యాపీ అనిపించింది. అమ్మ వి అచీవ్డ్ సంథింగ్ అని. ఇప్పుడు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అని అంటే, మనిషాల్ని మేడం గారు సినిమా చూశారు. ఆవిడకి ఎంత నచ్చింది అంటే, ఆవిడ బేసిక్గా ఇలాంటి ఫిల్మ్స్ టికెట్ కొని థియేటర్కి వెళ్ళడానికే కొద్దిగా భయపడే టైంలో డబ్బులు పెట్టి సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చారు ఆవిడ. సో థ్యాంక్ యూ మేడం. నేను చెప్పా కదా, దుర్గాదేవిని ముక్కొని నీదే భారం అన్నా. ఐ థింక్ ఆ బ్లెస్సింగ్స్తో షీ కేమ్ ఆన్ బోర్డ్. నేను అలానే ఫీల్ అవుతున్నా. ఈ సినిమా ముందుకు వస్తుంది అని అంటే అది వైశాలి గారి యొక్క సపోర్ట్. మీకు కన్యాకుమారి ఫిల్మ్ గురించి ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఇది హైలీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది, న్యాచురల్ క్యారెక్టర్స్తో ఉంటుంది, మనసుని హత్తుకునే సీన్స్తో ఉంటుంది, మనం ఒక రియల్ ఎమోషన్స్తో చూసే ఫిల్మ్లా ఉంటుందన్నమాట. ఆగస్ట్ 27th వద్దాం అనుకుంటున్నాం, కానీ ఒక చిన్న సినిమా, జస్ట్ కంటెంట్ని నమ్మి తీసిన సినిమా ఇది జనాల ముందుకి ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నా మాకు సపోర్ట్ కావాలి.
దాన్ని అంటే చెప్పాను కదా, ఇప్పుడు మేము పడిన కష్టాలను చెప్పుకుంటే బుక్ రాయొచ్చు, కానీ చెప్పుకోవడం ఇష్టం లేదు. బట్ ఇది ముందుకు తీసుకెళ్ళాలి అంటే సపోర్ట్ కావాలి. నాకు బాగా ఇష్టమైన ప్రొడ్యూసర్ బన్నివాస్ గారు, తనకి జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. తనకి అప్రోచ్ అయ్యాము, వీ వాంట్ టు షో ద ఫిల్మ్ టు హిమ్. తనకి నచ్చితే మాకు కావాల్సిన సపోర్ట్ వస్తుందని మేము అనుకుంటున్నాము. అలానే August 27th ఇది ఆడియన్స్, మీరు బేసిక్గా ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఒక పల్లెటూర్లు, పంట పొలాలు, మనసుకు హత్తుకునే క్యారెక్టర్స్, వాటిలో ఒక అనుభూతి పొందాలనుకుంటే కన్యాకుమారి ఫిల్మ్కి రావాలని కోరుకుంటున్నాను. అలానే ప్రవీణ్ కంద్రేగుల సినిమా బండి తీశాడు, శుభం తీశాడు, ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్. సినిమా బండి నాకు తెలిసి ఆల్మోస్ట్ అలానే చేశాడు. సినిమా బండి తను పడిన కష్టాలు కానీ ఆ సినిమాకి వచ్చిన ఇది కానీ ఈజ్ రైట్ గై. ఐ డోంట్ నో, మన పిల్లలు రైట్ టైంలో వచ్చాడు స్టేజ్ మీదకి. సో అతను యాక్చువల్గా రైట్ గై. అలా తీసి సక్సెస్ కొట్టిన డైరెక్టర్ తను. థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ కమింగ్ హియర్. తనది కూడా పరదా రిలీజ్ అవుతుంది, చాలా కష్టపడి తీశాడు. అది కూడా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. సో వన్ మోర్, అందరికీ థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ మధుశాలిని మేడంకి చాలా థ్యాంక్ యూ. ఆవిడ ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ అండి. చాలా సైలెంట్ గా ఉంటారు గీత్ సైని గారు, కానీ ప్రపంచం సృష్టించారు కన్యాకుమారిగా. సో ఇప్పుడు మా కన్యాకుమారి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఇది ఒక డ్రీమ్ లాగుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ ఇట్ యెట్. సినిమా రిలీజ్ అయిపోతుందని నాకు అసలు ఇంకా ప్రాసెస్ అవ్వట్లేదండి. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ ఈ మూమెంట్కి. ఈ మూమెంట్ కోసం మేము చాలా మంత్స్ వెయిట్ చేసాం. ఇది పాసిబుల్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ కన్యాకుమారి అండ్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. యూ బీన్ వెరీ కైండ్. మీ అందరూ చాలా కైండ్ ఉన్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నేను సినిమా గురించి మాట్లాడతాను. సో కన్యాకుమారి శ్రీకాకుళంలో ఒక విలేజ్ బేస్డ్ యూనిక్ లవ్ స్టోరీ అండి. ఇది కామెడీ సినిమా మాత్రమే కాదు, దీంట్లో కామెడీ ఉంది, డ్రామా ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, చాలా హై ఇమోషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఫర్ మీ కన్యాకుమారి ఈజ్ లైక్ ఫస్ట్ వర్షం పడినప్పుడు మట్టి సువాసన ఉంటుంది కదండి, అలా అనిపిస్తుంది నాకు కన్యాకుమారి అంటే. అంత అథెంటిక్గా, రా అండ్ రస్టిక్గా ఉంటుంది. మీకు చూసినప్పుడు మీకు అదే ఫీలింగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ చాలా టైం తీసుకున్నాం. ఇప్పుడు రిలీజ్కి వచ్చేసింది సినిమా, August 27th వస్తుంది. సో ఈ జర్నీలో ఐ యూస్ టు కొంచెం లోస్, మేము హై లోస్ అన్నీ చూసామండి, ఎక్కువ లోస్ అనుకుంటున్నాను. బట్ ఎప్పుడు లో ఫీల్ అయినా నేను ఐ యూస్ టు టెల్ మై సెల్ఫ్ దట్ నాకు కన్యాకుమారి లాంటి రోల్ వచ్చింది, నాకు ఇంకేం కావాలి లైఫ్కి అని అనిపించేది. అండ్ ఇంకా ఆ లోలో ఉన్నప్పుడు మేము అందరం, ఈవెన్ మీ సృజన్ సార్, ఎప్పుడు సినిమా చూసినప్పుడల్లా అది మాకు బూస్ట్ ఇచ్చేసేది, అరే మంచి సినిమా తీసాం కదా అని. ఆ లో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసేది. సో ఎవ్రీ మంత్, కొన్ని మంత్స్కి మేము వెళ్ళి సినిమా చూసేవాళ్ళం, అగైన్ మళ్ళీ ఆ బూస్ట్ వచ్చేసేది, లేదు మంచి సినిమా చేసామని. సో దట్ ఈస్ హౌ కన్యాకుమారి మమ్మల్ని మాకు బూస్ట్ ఇచ్చింది, హోప్ ఇచ్చింది. సినిమా చూసినప్పుడల్లా వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ, ఒక మంచి సినిమా తీసామన్న సాటిస్ఫాక్షన్. అండ్ ఈ రోల్ మీరు ఆల్రెడీ క్యారెక్టర్ టీజర్లో చూసారు ఎలా ఉండబోతుందో. ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ అండి, చాలా చాలా ఫార్చునేట్ ఫీల్ అవుతున్నాను ఇలాంటి రోల్ నాకు వచ్చినందుకు. ఐ ఆల్వేస్ ఫీల్ దాట్ ఈ క్యారెక్టర్ ప్లే చేసిన తర్వాత వచ్చిన సాటిస్ఫాక్షన్ నాకు ఇంకా 10 సినిమాలు చేసినా ఆ సాటిస్ఫాక్షన్ రాదేమో అని అనిపిస్తుంది నాకు. అంత బ్యూటిఫుల్గా రాశారు ఈ క్యారెక్టర్ మా సృజన్ సార్, అంత బ్యూటిఫుల్గా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ కన్యాకుమారి. అండ్ నాలాగే మీకు కూడా
సినిమా చూసాక మంచి సినిమా చూసానని ఒక సాటిస్ఫాక్షన్ రావాలి అని ఆ దేవుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అద్భుతమైన కంటెంట్ బేస్డ్ సినిమాని ప్రజెంట్ చేస్తున్నటువంటి మా వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ మధుశాలిని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్ అండి. మీరు సినిమా బండితో మా ముందుకు వచ్చారు అండ్ మిమ్మల్ని యూ గైస్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ సృజన్ సేస్ అ లాట్ ఆఫ్ అమేజింగ్ థింగ్స్ అబౌట్ యూ. మీ దారిలోనే మేము నడవాలనుకుంటున్నాం, కంటెంట్ బేస్డ్ సినిమా చేసి మేము ముందుకు వచ్చి అలరిద్దామని. సో కన్యాకుమారి గురించి చెప్పాలి అంటే when I was shooting last year అండి, I saw గీత్ది టీజర్ చూశాను. నాకు ఎంత నచ్చిందంటే ఇమ్మీడియట్లీ నేను నా సోషల్లో పోస్ట్ చేసి ఐ విష్ దెమ్, బికాజ్ ఎన్నో రోజుల తర్వాత చాలా అందంగా ఒక అమ్మాయి చాలా ముద్దుగా ఉండి చాలా అమేజింగ్ పర్ఫార్మెన్స్ చేసింది అని అనిపించింది. అండ్ దెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ ద ఫిల్మ్. ఆయన అన్నారు కదా 8 months పట్టింది. నేను అనుకున్నాను 8 months ఎందుకు పట్టిందండి ఈ ఫిల్మ్ కంప్లీట్ అవ్వడానికి అంటే, ఆయన చెప్పారు ఒక రైతు మీద స్టోరీ అండి. మేము ప్రతి సీజన్ ఆ పంటలు గ్రీన్గా ఉన్నప్పుడు వెళ్ళి ఆ టైంలో కవర్ చేయాల్సి వచ్చింది. మాకు వెదర్ సపోర్ట్ చేయలేదు, వేరేవేవో ఇబ్బందులు వచ్చాయి. బట్ అవన్నీ కూడా దాటుకుని కన్సిస్టెంట్గా మేము మా స్టోరీకి స్టిక్ అయ్యి ఎంత అథెంటిక్గా మేము ముందుకు పెట్టగలుగుతాం అనే దాని మీద ఫోకస్ చేసి వి టుక్ ఆ టైమ్ అని అన్నారు, విచ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ అండి. ఎందుకంటే ఒకసారి మూవీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆయన అన్నట్టు గోల్డ్ లోన్లు ఆ టెన్షన్లు కూడా ఉంటాయి. బట్ ఐ టెల్ యూ సంథింగ్ అండి, మీ ఫిల్మ్లో పంట ఎంత బాగా పండిందో, మీ లైఫ్లో గోల్డ్ అండ్ మనీ అనుకోండి, సక్సెస్ అనుకోండి, అంతకంటే ఎక్కువ పండాలని కోరుకుంటున్నాను. బికాస్ యూ ట్రూలీ డిజర్వ్ ఇట్. ఆయన ఫిలిం పుష్పక్ విమానం చూశాను, నాకు చాలా నచ్చింది. అండ్ ఐ స్పాటెడ్ గీత్ దేర్ అండ్ ఐ వాజ్ లైక్ వావ్, వీ షుడ్ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా. అండ్ కొత్త టాలెంట్ ముందుకు వస్తున్నప్పుడు ఫిలిం బాగుంది, చూడ్డానికి బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది, ఒక్క సెన్సార్ కట్ కూడా లేదు, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మనకి ఇలాంటి ఫిల్మ్స్ కావాలి అని అనుకుంటున్నప్పుడు మన సపోర్ట్ ఎంత మ్యాక్సిమం వీలైతే ఐ వాంటెడ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ఇట్. అండ్ నాట్ జస్ట్ మీ, ఐ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి ఇన్ దిస్ రూమ్ టు గివ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మా కో ప్రొడ్యూసర్ గారు సతీష్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్, మై మ్యూజిక్ డైరెక్టర్, మై ఎడిటర్ అండ్ ఆల్ ద అదర్ కో స్టార్స్, ఆల్సో my lead actor Sri Charan. Papa abbai weather change valla he's not feeling well, he's under the weather, but tana performance gurinchi cheppali ante, okay, first before talking about all about their performances, deni film present cheyadaniki kaaranam enti, na personal connection enti ante, meeku teluso ledo ma parents di love marriage andi. And my father, he's into agriculture and my mother lawyer. మా ఫాదర్ పెళ్ళైన తర్వాత మా మమ్మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు, BA, MA, LLB, తెలుగు పండిట్. ఆ టీచింగ్ చేశారు, దాని తర్వాత లా చేశారు. దెన్ షీస్ లాయర్ నౌ. షీ అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయట్లేదు అనుకోండి, బట్ ఆల్ హర్ ఎడ్యుకేషన్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ అండ్ దట్ టు బికాస్ ఆఫ్ మై డాడ్ సపోర్ట్. ఏ ఒక్క రోజు కూడా మా నాన్నగారు మా మమ్మీని నువ్వు చదువుకోవద్దు కానీ లేకపోతే నువ్వు జాబ్ చేయొద్దు అని అనలేదు. అలాగే మా మమ్మీ ఎంత చదువుకున్నా ఏం చేస్తున్నా కూడా మా నాన్నగారిని వ్యవసాయం చేయొద్దు, అగ్రికల్చర్ వద్దు, ఇవి మనకు వద్దు అని అనలేదు. వాళ్ళిద్దరూ వాళ్ళని వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా సపోర్ట్ చేసుకుంటూ 40 odd years అయింది వాళ్ళు పెళ్ళయి. సో ఈ ఫిలిం నేను చూసినప్పుడు నాకేమనిపించింది అంటే, మేబీ మై మమ్ అండ్ డాడ్స్ లవ్ స్టోరీ ఇలాగే స్టార్ట్ అయి ఉంటుందా, ఇలా ఉంటుందా బ్యాక్ దెన్ అనిపించింది. That's my personal connection and it's very close to my heart. It's a beautiful film. So ee film ni present ela cheyali, munduku ela teeskuni ravali, ivanni ఇబ్బందులు ఉన్నప్పుడు I spoke to Banivas garu a couple of times. ఇంకా ఆయన మూవీ చూడలేదు, రేపు ఆయనకి ఒక షో అయిపోతున్నాము. I hope he really likes it. So ఆయన ఎంకరేజ్మెంట్ అనుకోండి, ఆయన మాకు ఇచ్చిన ధైర్యం, it's immense. I want to thank Banivas garu because ఆయన గురించి ఎంతో విన్నామండి. చిన్న సినిమాలు అనుకోండి, కొత్త వాళ్ళని ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. బట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ సపోర్ట్ అండ్ ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్రతి అన్ని స్ట్రెంగ్త్ దట్ ఐ కెన్ డ్రా ఫ్రమ్ హిమ్ అండ్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. హీఈస్ మై మెంటర్. థ్యాంక్ యూ సో మచ్ Banivas garu for coming forward to give us all the support that we need. And
27th ఆగస్ట్కి వినాయక చవితి రోజు మీ ముందు కన్యాకుమారితో నేను మా టీం అందరం రాబోతున్నాము. అండ్ మై కన్యాకుమారి, షీఈ్ అ ఫినామినల్ పర్ఫార్మర్. I wish her all the luck and success. Really, చాలా 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 బాగా చేసింది. అండ్ our lead actor Sricharan, I wish he was here. తను కూడా చాలా మంచి పర్ఫార్మర్, చాలా ఎర్నెస్ట్గా, చాలా ఎండియరింగ్గా అనిపించింది వీళ్ళిద్దరిని స్క్రీన్ పైన చూస్తే, చాలా ముచ్చటగా. ఐ హోప్ దట్ నన్ను ఎలా సపోర్ట్ చేశారో నా కెరియర్లో. ఐ స్టార్టెడ్ యాజ్ అ మోడల్ అండ్ దెన్ యాంకర్ అండ్ దెన్ యాక్టర్, ఇప్పుడు ప్రెజెంటర్గా మీ ముందు వస్తున్నాను. నాతో నా జర్నీని అంతా చూసి who have been there, supported me, I request you all to continue the support. I'm here to stay అండి, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. I'm not leaving this industry. I'm going to come back with more beautiful films in whichever possible way that needs to be told. Thank you so much stage పైన ఉన్న అందరికీ. Thank you once again. And you, thank you so much Shravanti. You're so gorgeous. Thank you ma'am, thank you so much. Yes, we have a Q&A.